కర్ణాటకలో ఉన్న ధర్మస్థల అనే టౌన్ కి దగ్గరలో పంగాల అనే ఒక చిన్న ఊరు ఉంది. ఆ రోజు అక్టోబర్ 9, 2012 కాలేజీకి లేట్ అవుతుందని బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా కాలేజీకి బయలుదేరింది సౌజన్య. ఉజిరే టౌన్ లోని శ్రీ ధర్మస్థలం మంజునాథేశ్వర కాలేజీలో సెకండ్ ఇయర్ PU స్టూడెంట్ అయినటువంటి సౌజన్య చదువులో ఎప్పుడు కూడా ముందుంటుంది. ఆ రోజు ఫెస్టివల్ కారణంగా ఇతర పనుల వల్ల ఇంట్లో టైంకి వంట కాలేదు. ఎలాగో ఫెస్టివల్ కాబట్టి క్లాసెస్ అయిపోయినాక ఇంటికి వచ్చి డైరెక్ట్ భోజనం చేయొచ్చు అనుకుంది. కానీ ఆ రోజు స్పెషల్ క్లాస్ ఉండడంతో సౌజన్య కాలేజ్ నుంచి బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం 3:45 అయింది. కాలేజ్ నుంచి బస్సులో వచ్చి 4:15కు ఒక షాప్ దగ్గర దిగి తన ఫ్రెండ్స్కి బాయ్ చెప్పి ఇంటికి నడవడం మొదలుపెట్టింది సౌజన్య. ఆ బస్ స్టాప్ నుంచి తన ఇంటికి కేవలం 20 నిమిషాల నడక మాత్రమే. తన ఇంటికి వెళ్లే దారి మధ్యలో సౌజన్య వాళ్ళ అంకుల్ ఆంటీని పలకరించింది. ఏంటమ్మా ఈరోజు ఇంత లేట్ అయిందంటే స్పెషల్ క్లాస్ ఉండడం వల్ల లేట్ అయిందని వాళ్ళతో చెప్పింది. ఆ తర్వాత 4:30కి లేదా 5 గంటలకి సౌజన్య ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ 6 గంటలు అవుతున్నా సౌజన్య ఇంకా ఇంటికి రాలేదు. సమయం రాత్రి 7 గంటలు. సౌజన్య ఇంకా ఇంటికి రాలేదని సౌజన్య వాళ్ళ తల్లి కుసుమావతి తండ్రి చందప్ప గౌడకు కాల్ చేసింది. భయంగా సౌజన్య ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు అందరినీ చందప్ప గౌడ ఎంక్వైరీ చేశాడు. కానీ ఆమె ఎక్కడా లేదు. సౌజన్య వాళ్ళ అంకుల్ చందప్పకు సుమారు 4:15 నిమిషాలకు సౌజన్య కాలేజ్ నుంచి వెళ్ళి వస్తుంటే కలిసిందని, మాతో కూడా మాట్లాడి ఇంటికే బయలుదేరిందని చెప్పాడు. 2 గంటల సమయం అలాగే గడిచిపోయింది. సౌజన్య కనిపించట్లేదని అందరికీ తెలిసింది. సౌజన్య చాలా మంచి అమ్మాయి. వాళ్ళది ఊళ్ళో మంచి పేరున్న కుటుంబం కాబట్టి ఆ రోజు దాదాపుగా 200 నుంచి 300 మంది కలిసి రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు సౌజన్య కోసం వెతికారు. కానీ ఆమె వాళ్లకు దొరకలేదు. ఇలాగైతే కాదని సౌజన్య తల్లిదండ్రులు వెల్తంగడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. మనిషి కనిపించకుండా పోయి 24 గంటలు కాలేదని, వాళ్ళు మిస్సింగ్ రిపోర్ట్ తీసుకోలేమని, రేపు ఉదయాన్నే వెతికి మళ్ళీ రమ్మని చెప్పారు. అయితే తన కూతురు ఆ రోజు మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుందిలే అనుకుంటూ వెతుకుతున్న వాళ్ళకి చాలా ఘోరమైన దృశ్యం ఎదురైంది. సౌజన్య వాళ్ళ ఇంటికి 300 మీటర్ల దూరంలో నేత్రావతి రివర్ దగ్గర సౌజన్య డెడ్ బాడీ దొరికింది. ఏ తల్లి తండ్రి తమ బిడ్డను చూడలేని స్థితిలో సౌజన్యని వాళ్ళ తల్లిదండ్రులు చూశారు. ఒంటి మీద సరిగా బట్టలు లేకుండా అర్ధనగ్నంగా ఉన్న సౌజన్య బాడీని తన చున్నీ ఇంకా ఐడి కార్డుతో చెట్టుకు కట్టేశారు. సౌజన్య బాడీ కండిషన్ చూస్తే తనని ఎవరో అతి దారుణంగా బలవంతం చేసి కిరాతకంగా చంపేశారని తెలుస్తుంది. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే అలా చేసిన వాళ్ళు దొరకకుండా ఉండడం కోసం సౌజన్య ప్రైవేట్ పార్ట్స్ లో మట్టిని పోశారు. సౌజన్యను చూసి వాళ్ళ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. ఈ విషయం ఆ నోట ఈ నోట ఏరియా మొత్తం తెలిసిపోయింది. ఒక 17 సంవత్సరాల పాపకు ఇలా జరగడంతో అక్కడి ప్రజలు కోపంతో రగిలిపోయారు. ఆ కేసు గురించి ఇంత దారుణం చేసిన వారిని అరెస్టు చేయాలని పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఇక అక్టోబర్ 11, 2012 అంటే ఆ తర్వాత రోజునే పోలీసులు ఈ ఘోరం చేసిన వాడిని అరెస్ట్ చేశారు. వాడి పేరు సంతోష్ రావు. అక్టోబర్ 12న ఈ దారుణం చేసినట్టు సంతోష్ రావు ఒప్పేసుకున్నాడని పోలీసులు డిక్లేర్ చేశారు. కానీ పోలీసులు వేరే వాళ్ళను తప్పించడం కోసం సంతోష్ రావును ఇరికించారని ఒక రూమర్. అసలు సంతోష్ రావుని పట్టుకుంది పోలీసులు కాదు. విషయం ఏంటంటే సంతోష్ రావుది శృంగేరి అనే ఊరు. ధర్మస్థలలో జరిగే ఫెస్టివల్ కి వచ్చి అక్కడ అక్టోబర్ 11న అక్కడే ఉండే బాహుబలి స్టాచ్యూ దగ్గర కూర్చొని ఉన్నాడు. అలా కూర్చున్న అతన్ని ఎవరో చూసి కొంతమంది అతన్ని కొట్టి పోలీసులకు అప్పచెప్పారు. పోలీసుల కస్టడీలో అతను ఆమెను చంపినట్టుగా ఒప్పుకున్నాడు. సంతోష్ రావు మెంటల్లీ ఛాలెంజ్డ్ అయినా కానీ అతన్ని కొంతమంది పోలీసులు టార్చర్ చేశారని అక్కడ కొంతమంది వాదన. సంతోష్ రావుని అరెస్ట్ చేసిన పోలీసు కానిస్టేబుల్ కుశలప్ప గౌడ చెప్పిన దాని ప్రకారం సంతోష్ రావు మీద 17 గాయాలున్నాయట. దీంట్లో చేతి గోర్లతో గీసిన మార్క్స్ కూడా ఉన్నాయని, అవి సౌజన్య గోర్ల నుంచి వచ్చాయని పోలీసులు ఏ డాక్టర్ రిపోర్ట్ లేకుండా చెప్పేశారు. ఇక అసలు కథ ఏంటంటే సంతోష్ రావు పోలీసులని ఒక ఏరియాకు తీసుకెళ్లి అక్కడే సౌజన్యని మర్డర్ చేశానని చూపించాడట. అతడు మర్డర్ చేసిన టైంలో వేసుకున్న బట్టల్ని కూడా అక్కడే దాచిపెట్టాడంట. కానీ ఆ ప్లేస్ లో వేరే ఆధారాల కోసం వెతకలేదు పోలీసులు. ఈ కేసు గురించి వింటే ఖచ్చితంగా పోలీసులు ఈ కేసు నుంచి ఎవరినో తప్పించడానికి ట్రై చేస్తున్నారనే డౌట్ వస్తుంది. సౌజన్య బాడీ దొరికినప్పుడు దాదాపు అక్కడ 3000 మంది వచ్చారు. ఈ కేసును డీల్ చేస్తున్న ఎస్ఐ అక్కడికి వచ్చే జనాల్ని కంట్రోల్ చేయలేకపోగా ఆ స్పాట్ని కానీ డెడ్ బాడీని కానీ వీడియో కానీ ఫోటో కానీ తీయలేదు.
పోస్ట్ మార్టం కూడా చాలా తక్కువ లైటింగ్ లో జరిగిందట. సౌజన్య మెడ మీద తాడుతో బిగించిన మార్క్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసి కూడా ఇంటర్నల్ ఆర్గాన్ కలెక్ట్ చేయాలని పోలీసులు పోస్ట్ మార్టం చేసే డాక్టర్ని రిక్వెస్ట్ చేయలేదు. అయితే ఈ కేసులో పనిచేసిన ఫోరెన్సిక్ డాక్టర్ సంతోష్ రావుని నిర్దేశిగా ప్రకటించాడు. అమ్మాయికి సంబంధించి బ్లడ్ సెల్స్ కానీ అక్కడ మట్టి నమూనా సంతోష్ బట్టల మీద దొరకలేదు. ఇవే కాదు, విక్టిమ్ DNA కూడా ఏది కూడా సంతోష్ రావు మీద లేదు. మరియు డాక్టర్ చెప్పిన ఇంకో విషయం ఏంటంటే సంతోష్ ఫిమోసిస్ అనే కండిషన్తో బాధపడుతున్నాడు. అలాంటి వాళ్ళు దాదాపుగా అమ్మాయిల జోరికి వెళ్ళరు. అతనికి వ్యతిరేకంగా అతను ఈ దాడి చేయలేదని అన్ని రకాలుగా ఆధారాలు ఉన్నా కానీ పోలీసులు మాత్రం ఇతన్నే నేరస్తునిగా తేల్చేశారు. సంతోష్ రావే అతలైన ఎక్స్యూజ్డ్గా కేసు ఫైల్ చేశారు. సౌజన్య డెడ్ బాడీ ఉన్న కండిషన్ చూస్తే ఎవరికైనా క్లియర్గా అర్థమవుతుంది ఇది సింగిల్ పర్సన్ చేసిన పని కాదు అని. అక్కడి జనాలకు కూడా ఈ పాయింట్ అర్థమైంది. అందుకే ధర్నాలు చేశారు. ముఖ్యంగా సంతోష్ ఒక్కడే కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ కేసులో ఉన్నారని సౌజన్య పేరెంట్స్తో పాటు అక్కడి ప్రజలు కూడా నమ్మారు. దీనికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. సంతోష్ను కొట్టి అప్పగించింది మాలిక్ జైన్, ఉదయ్ జైన్, ధీరజ్ కెల్లా జైన్. సౌజన్య కనిపించకుండా పోయినప్పుడు వీళ్ళు ముగ్గురు ఒక దగ్గర ఉండి మాట్లాడుకోవడం సౌజన్య రిలేటివ్ వినిందట. ఆ టైంలో వర్షం పడుతుంది కాబట్టి ఇంకేం చేయలేమని వీళ్ళు ముగ్గురు అనుకుంటున్నారట. అయితే వీళ్ళ ముగ్గురి క్యారెక్టర్స్ మరియు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వల్ల అక్కడ వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళతో ఈ కేసుకు లింక్ ఉంది అని వాదించారు. మాలిక్ జైన్ ధర్మస్థల ట్రస్ట్కి అకౌంటెంట్, ధీరజ్ అన్నపూర్ణ ట్రస్ట్లో సీనియర్ మేనేజర్కి కొడుకు మరియు వీళ్ళు ముగ్గురు నిశ్చల్ జైన్ కి క్లోజ్ ఫ్రెండ్స్. నిశ్చల్ జైన్ రాజ్యసభ ఎంపీడీఓ హెగ్దేకి బంధువు. ఈయన పొలిటికల్ గా పవర్ఫుల్ వ్యక్తి. ఈయన నెఫ్యూ కూడా ఈ కేసులో ఉన్నాడని రూమర్స్ వచ్చాయి. అయితే ఈ కేసు జరిగిన టైంలో ఈయన నెఫ్యూ న్యూయార్క్ లో ఉన్నాడని హెగ్దే తన అల్లుడు పాస్పోర్ట్ ని ప్రెస్ కి చూపించాడు. నవంబర్ 12లో కేసుని సిఐడికి అప్పగించారు. వీళ్ళు సంతోష్ రావుతో పాటు మాలిక్ మరియు ఉదయ్, నీరజ్ ని ఇన్వెస్టిగేట్ చేశారు. కానీ వీళ్ళ మీద కేసు బుక్ చేసే ఎవిడెన్స్ దొరకలేదు. ఆ తర్వాత 2013 నవంబర్లో కేసు సిబిఐకి వెళ్ళింది. వీళ్ళు లోకల్ పోలీసులు కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ఆధారంగా చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి సంతోష్ రావుని అక్యూజ్డ్ గా ప్రూవ్ చేయడానికి ట్రై చేశారు. కానీ సౌజన్య ఫాదర్ చందప్ప గౌడ ఈ కేసుని అంత ఈజీగా వదిలిపెట్టలేదు. ఆ ముగ్గురిని కూడా అడిషనల్ అక్యూజ్డ్ గా ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని కోర్టులో పిటిషన్ వేశాడు. 2016 నవంబర్లో సెషన్స్ కోర్టు పిటిషన్ ను యాక్సెప్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న టైంలో 2021లో ఈ ముగ్గురు కర్ణాటక హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకొని కేసు నుంచి బయటపడ్డారు. దాంతో సంతోష్ రావే ఈ కేసులో మెయిన్ అక్యూజ్డ్ అయిపోయాడు. సౌజన్య పేరెంట్స్, రిలేటివ్స్ ఈ కేసులో న్యాయం జరగాలని ఎన్నోసార్లు రోడ్డుకెక్కారు. 2023 జూన్లో ఈ కేసులో సంతోష్ రావును నిర్దోషిగా కోర్టు డిక్లేర్ చేసింది. ఇక ఈ కేసును హ్యాండిల్ చేసిన పోలీసుల మీద ఎంక్వైరీ కూడా విధించింది. కానీ ఆ తర్వాత ఈ కేసులో ఎవరి మీద ప్రాపర్ గా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగలేదు. 2024లో సౌజన్య ఫాదర్ చందప్ప గౌడ కర్ణాటక హైకోర్టులో ప్లీ ఫైల్ చేయడంతో ఫ్రెష్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని హైకోర్టు సిబిఐకి, కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ కి నోటీసులు ఇష్యూ చేసింది. కానీ ఇప్పటికీ ఈ కేసులో ఎలాంటి ప్రోగ్రెస్ కనిపించలేదు.